హాయ్ హలో నమస్తే. దారుణమైనటువంటి చిత్రాలు, దారుణమైనటువంటి ఆహ్, లాఠీ చార్జులు, ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థుల మధ్య జరిగిన ఒక ఘోరం, ఒక పక్క ఘోరం జరుగుతుంటే, ఇంకొక పక్క డింపుల్ యాదవ్ అని సమాజ్‌వాదీ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ లైమ్‌లైట్‌లో బాగా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఎందుకంటే ఒక పక్క విద్యార్థులని లాఠీ చార్జ్ చేసి కొంతమంది చాలామంది విద్యార్థులు గాయపడితే అందరూ కెమెరాల వైపుకెళ్తుంటే, అందరూ కెమెరాల వైపుకెళ్ళి అసలకి ప్రొటెస్ట్‌లో నిమగ్నమైతే ఒక సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్. ఈమె విద్యార్థులు ఎవరెవరికైతే అక్కడ కొట్టారో, గాయపడ్డారో, ఆ విద్యార్థులకు సేవ చేస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో తిరుగుతుంది డింపుల్ యాదవ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులను కొట్టడం అనేది గవర్నమెంట్ ఫస్ట్ ఇగోకి వెళ్ళకూడదు. మీరు రాజకీయ నాయకుల్ని డబ్బులిచ్చి కొన్నంత ఈజీ కాదు విద్యార్థుల్ని కంట్రోల్ చేయటం. అది ఎందుకు గవర్నమెంట్‌కి ఇగో ఎందుకు నాకైతే తెలీదు. ఓకే. ఇప్పుడు ఎంపీలెంత ఒక 500 మంది ఉంటారు. ఒక 500 మంది ఎంపీల్లో మీరు ఒక 300 మంది ఎంపీలు మీకు అవసరం. వాళ్ళల్లో 400 మీ మీ ఒక 280 మంది, 300 మంది మీ వైపున్నారు. మహా అయితే ఒక 60, 70 మంది ఎంపీలని ఈజీగా కొనేయాలి. ఆ 60, 70 మంది ఈజీలని కొనేంత వాళ్ళని డబ్బులు పెట్టి కొనవచ్చు. స్టూడెంట్స్‌ని ఎట్ట కొంటారు? ఇప్పుడు 60, 70 మంది ఎంపీలంటే వాళ్ళు కూడా డబ్బులకి ఏమి ఆశపడరు. ఎంపీల దగ్గర డబ్బులు లేక ఆశపడతారా? మీకు 50,00,00,000 ఇస్తాం, 100,00,00,000 ఇస్తాము. మాకు పార్టీ జంప్ అవ్వండి అనంటే ఎంపీలు దానికోసం జంప్ అవుతున్నారనేది అపోహ. దానికోసం జంప్ అవ్వరు. వాళ్ళు వెనక పక్క వేల కోట్ల స్కాములు చేసుంటారు. భయపిస్తారు. ఈడీ పంపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. రండి అంటే ఇప్పుడు ఆ వెస్ట్ బెంగాల్‌లో 20 మంది ఎంపీలు చంపేయారు. ఆ మహారాష్ట్రలో 6 ఎంపీలు చంపేయారు. ఎంపీలను కొన్నంత ఈజీనా విద్యార్థులను కంట్రోల్ చేయడం. వాడేం స్కామ్ చేసాడు? విద్యార్థి ఏం స్కామ్ చేసాడని భయపడతాడు మీకు? విద్యార్థి వాడికి ఎంతమందినని కొంటావు? ఒక 60 మంది ఎంపీలు కాడు కొన్నావు. 60,00,00,000 మంది విద్యార్థుల్ని ఎంతమందిని అనుకుంటావు విద్యార్థుల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నీట్ పేపర్ దగ్గర స్కామ్ జరిగింది. వాళ్ళేమన్నారంటే, బాధ్యత తీసుకోమనండి. ధర్మేంద్ర ప్రధాన్‌ని బాధ్యత తీసుకోమనండి అని. అసలు ధర్మేంద్ర ప్రధాన్ అసలు వాళ్ళని పిలిచి మాట్లాడితే ఇంత దాకా వచ్చేది కాదు కదా! ధర్మేంద్ర ప్రధాన్ నువ్వు రాజీనామా చేయాలి అనంటే, ఏంది వాడెవడురా నన్ను అనేదని చెప్పి ఆ ఇగోకు పోయే బదులు, ఎవడైతే రాజీనామా చేయమన్నాడో ఆ ధర్మేంద్ర ప్రధానే వాళ్ళ దగ్గరికెళ్ళి కలిసి ఏందిరా భాయ్ మీ బాధ? ఇంకోసారి చేయకుండా చూస్తే చేస్తే పోయేది. ఇగోకు పోయారు. ఈడేంది స్టూడెంట్స్ వీళ్ళేం బిగుతారు మనల్ని అని చెప్పేసి ఇగోకు పోయారు. ఎవరు చేయలేనిది విద్యార్థులు చేస్తారు. రాజకీయ నాయకులు భయపడతారేమో మోడీ గారికి. విద్యార్థులు ఏం భయపడతారు? అది ఎందుకు రాజకీయ నాయకులు ఎందుకు భయపడతారు? అసలు యాక్చువల్‌గా మోడీ గారు గవర్నమెంట్‌కి వచ్చినప్పుడు మోడీ గారు ఏం చెప్పారు? నేను అవినీతిని అంతం చేస్తాను. అవినీతి ఏమంటారు స్కాములను మొత్తాన్ని అంతం చేస్తాను. అది ఇది అని చెప్పారు. కానీ యాక్చువల్‌గా ఏం చేశారు మోడీ గారు గవర్నమెంట్‌కి వచ్చిన తర్వాత? ఎవరెవరైతే ఈ స్కాముల ఆరోపణలు ఉన్నాయి వాళ్ళు మొత్తం బీజేపీలో చేరారు. వాషింగ్ మిషన్ అని చెప్పి అపోజిషన్ వాళ్ళు బాగా ట్రెండింగ్ చేశారు. ఓకే. మీరు అధికారంలోకి వచ్చింది స్కాములను అంతం చేస్తాము, అవినీతిని అంతం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మొత్తం స్కామ్‌స్టర్స్ మొత్తాన్ని తన వైపుకి లాక్కున్నారు. ఏదో ఒకటి చేసి. సరే ఏదైనా అది మీరు కంట్రోల్ చేయగలరు. ఏమని ఎమ్మెల్యేలని, ఎంపీలని వీళ్ళని కంట్రోల్ స్టూడెంట్స్‌ని కంట్రోల్ చేయలేరు. భయపెట్టి చేద్దాం అనుకున్నారా? లాఠీ చార్జే చేశారు. స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసేదేంది? వాళ్ళు భవిష్యత్తు రాబోయేటువంటి తరం వాళ్ళు. మన యొక్క ఆశాద్వీపమైనటువంటి విద్యార్థులు వీళ్ళందరూ. వాళ్ళ మీద మీరు టేర్ గ్యాస్ ఉపయోగించారు. వాళ్ళు రోడ్ల మీద పెట్టి జుట్లు పట్టుకొని లాగారు కొంతమందిని. ఒక వీడియో తిరుగుతుంది. ఆడ కాలడ్డం పెట్టాడు ఒక పోలీసోడు అక్కడ. విద్యార్థి మీద పరిగెత్తేవాడి మీద కాలడ్డం పెట్టి వాడు ముందుకు పెడితే చూడు ఎంత దరిద్రమైనటువంటి వీడియోలు చూడాల్సి వచ్చింది. ఒకరైతే మారోసార్ అని చెప్పి ఒక పిల్లోడు మారోసార్ అని చెప్పి అది ఒక వీడియో విపరీతంగా ట్రెండింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఆడపిల్లల్ని కొట్టారు. అక్కడ పోలీసులు ఆడపిల్లల్ని కొట్టారండి. అరే గర్ల్స్ స్టూడెంట్స్‌ని కొట్టేదేంది? మగపిల్లల్ని అయితే కొట్టారు. ఆడపిల్లల్ని కొట్టారు అక్కడ. ఓకే. ఈ అభిజిత్ దీప్‌కిని ఎత్తేసారు, గీతాంజలిని ఎత్తేసారు, శబనమ్ ఆజియాని ఎత్తారు, ప్రకాష్ రాజు గారు వాళ్ళందరూ కనపడ్డారు అక్కడ. మళ్ళీ నిన్న అపోజిషన్ నాయకుల్ని ఎత్తేసారు అక్కడ. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో ధర్నా చేస్తుంటే వాళ్ళని ఎత్తారు అక్కడ పోలీస్ స్టేషన్‌లో నుంచి. సో, ఇప్పటికి 60 మంది విద్యార్థులకి
అక్కడ ఇంజూర్డ్ అయ్యారు. 60 మంది విద్యార్థులు ఇంజూర్డ్ అయ్యారు. 180 మంది విద్యార్థులు టోటల్‌గా క్లాషెస్, బట్టలు చినగటం ఇవన్నీ కలిపితే 160 మంది బాగా సీరియస్‌గా ఇంజ్యూర్ అయింది 60 మందికి. అంటే 180 మందికి బట్టలు చింపేశారు. 118 మంది పోలీసులకి కూడా దెబ్బలు తగిలినాయి అక్కడ. 89 మంది ట్రీట్మెంట్ తీసుకున్నారు హాస్పిటల్‌లో ఐసీయూలో 89 మందిని పెట్టారు స్టూడెంట్స్‌ని. ఇదేందండి 89 మంది విద్యార్థులు ఐసీయూలోకి పంపించేది. వాళ్ళు ఏమడిగారు? పేపర్ లీక్‌లు ఎందుకు చేశారురా బాయ్? పేపర్ లీక్‌లు ఎందుకు చేశారు? మా భవిష్యత్తు ఆడుకున్నారు. ఒక్క పేపర్ లీక్ అంటే మీరు డబ్బులున్నవాడు వాడు 10 లక్షలు 20 లక్షలు పెట్టి పేపర్ లీక్‌లు పెట్టి కొనేస్తే జీవితాంతం కష్టపడి డాక్టర్ అవుదామని ఎంతో ఆశలు పెట్టుకున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేశారు. దీనికి ఎక్కువగా సఫర్ అయ్యేది పేద విద్యార్థులే, గ్రామీణ ప్రాంత విద్యార్థులే అని వీళ్ళు ప్రశ్నిస్తే 89 మంది విద్యార్థులు మీరు ఐసీయూలోకి పంపించారంటే ఏమనాలి? ఏమనాలి? ఘోరం కదా ఇది. చాలా దారుణం కదా ఇది. ఓకే. ఇప్పుడు చాలామందికి హెడ్ ఇంజ్యూరీ అయింది, బ్లీడింగ్ జరుగుతుంది. ఈ చేతులు, భుజాలు రక్తం కారుతుంది చాలామందికి. లాఠీలు దెబ్బలు కొట్టారు చాలామంది పిల్లల్ని, స్టూడెంట్స్‌నండి. మీరు ఏదో రాజకీయ ప్రొటెస్ట్ అయితే నేను అదే చెప్తున్నా. రాజకీయ నాయకులను కొంటారు, రాజకీయ నాయకుల్ని పార్టీలు మార్పిస్తారు, రాజకీయ నాయకుల్ని ఎవరైనా స్కామ్ చేస్తే పార్టీలు బెదిరించి స్కాములు మన పార్టీ వైపుకి లాక్కోవటం ఇవన్నీ జరుగుతాయి. అంత ఈజీగా స్టూడెంట్స్ మీద ఎమోషన్స్‌కి వెళ్ళి కొట్టకూడదు కదా. లాఠీ దెబ్బలు కొట్టారు విద్యార్థుల్ని. నువ్వు రాజకీయ నాయకుల్ని వాళ్ళంటే ఏదో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలా జడ్పీటీసీలు, సర్పంచులు రాజకీయం కోసం ఏమి లేకుండానే జై జై ఏమంటారు, ఏదో మోడీ గారు లేదంటే రాహుల్ గాంధీ అంటే కొట్టంటారా మన అపోనెంట్ అని కొట్టు. వాడేమో అపోనెంట్, స్టూడెంట్ ఏమి అపోనెంట్ నీకు? స్టూడెంట్ ఏమి అపోనెంట్? యుగో ఎందుకు స్టూడెంట్ దగ్గర? అపోజిషన్‌గా చూడకూడదా? అపోజిషన్ వాళ్ళు బ్యాకప్ ఉంటే ఏంటి? అపోజిషన్ వాళ్ళు బ్యాకప్ ఉంటే విద్యార్థులు సపోర్ట్ చేస్తారు. ఒక కాజ్‌ని బట్టి విద్యార్థులు చేస్తున్నప్పుడు దాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి పొలిటికల్ పార్టీలు వస్తే నువ్వు స్టూడెంట్‌ని కొట్టకూడదు కదా. అరే వీళ్ళ వెనక ఇప్పుడు అరే ఈ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారు, వీళ్ళ వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ని కొడతారా? వీళ్ళ వెనక ఇదిగో రైతులు ధర్నా చేసిన వీళ్ళ వెనక వైసీపీ వాళ్ళు రైతులను కొడతారా? నువ్వు వైసీపీ వాళ్ళని కొట్టాలి. ఓకే. ఇప్పుడు అక్కడ ఏమంటారు, ఈ ధర్నా చేసే దగ్గర వెనక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వెనక ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు విద్యార్థులను కొడతావా? వాళ్ళని కదా కొట్టాలి. కాంగ్రెస్ వాళ్ళని ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని కదా కొట్టాలి. వాళ్ళ ఎంపీల మీద కదా లాఠీ చార్జ్ చేయాలి. మీరు పార్లమెంట్లో లాఠీ చార్జ్ చేయండి ఎంపీల మీద, కాంగ్రెస్ ఎంపీల మీద, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మీద, వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసేదన్నా దిస్ ఈజ్ అన్ఫేర్ ఫర్ డెమోక్రసీ అండ్ విద్యార్థుల యొక్క అన్ఫేర్ ఇది. ఓకే. చాలామంది అన్ఫార్చునేట్లీ మహిళల మీద పోలీసులు చేసుకొని లాగుతూ కనిపించారంటే మహిళలు అనకూడదు, ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళు విద్యార్థులు, వాళ్ళు ఆడపిల్లలను లాగారు, జుట్టు పట్టుకొని లాగారు. అక్కడ ఆడపిల్లల బట్టలు చినిగిపోయినది. డింపుల్ యాదవ్ ఒక చూపిస్తా ఇప్పుడు మీకు వీడియో. డింపుల్ యాదవ్ మాట్లాడదు బట్టలు చింపారని చెప్తుందేమో. అరే ఆడపిల్లలు బట్టలు చింపారేంది స్వామి అని చెప్పి ఆమె ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాశాడు. ఓకే. ఇదంతా చేసి మళ్ళీ 70 మంది విద్యార్థులు మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు, మళ్ళీ సాయంత్రం వదిలేరు లేదు, బట్ అరెస్ట్ చేశారు. 70 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేశారు, డికే శివకుమార్ని అరెస్ట్ చేశారు, ఇంకెవరెవరైనా అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారో లేదు తెలియదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడే ఉన్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు అరవింద్ కేజ్రీవాల్. ఓకే. ఇప్పుడు వాళ్ళిద్దరు రాజకీయం చేసుకుంటారు అక్కడ. ఏమని కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సిజేపీ మనోడు కదా, మనంగానే బ్యాకప్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అనుకుంటే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళిద్దరు ఏదైనా చేసుకోనండి. ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా చేసుకోనండి. ఇక్కడ వీఆర్ కన్సర్న్ అబౌట్ ది స్టూడెంట్స్, నాట్ అబౌట్ ది పొలిటికల్ పార్టీస్. ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు, విద్యార్థులకు యొక్క సమస్య జరుగుతున్నప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం తప్పు. మీకు ఇంకా పోలీసులు అదే చెప్తున్నా, మీకు ప్రాబ్లం ఉంటే పార్లమెంట్లో లాఠీ చార్జ్ ఎంపీలు కొడతారా? అబ్బబ్బో, ఎంపీలు కొట్టకూడదు, అది క్రైమ్. ఎంపీలు ఎందుకంటే మనకంటే చాలా పెద్దోళ్ళు, బిగ్ షాట్స్. విద్యార్థులు బిగ్ షాట్స్ కదా, కొట్టేస్తారా కర్రలు తీసుకుని విద్యార్థుల్ని? ఓకే. ఇదంతా జరిగింది. ఇదంతా ఒక పక్క జరుగుతుంటే
బ్యాటన్ ఛార్జీ, టేర్ గ్యాసు, జుట్టు పట్టుకొని లాగటం, తలకాయలు పగలటం, ఇవన్నీ జరుగుతుంటే ఇది ఈమె లైమ్ లైట్లోకి వచ్చింది నిన్న. ఈమె ఎందుకు లైమ్లో కూడా ఒక పక్క ఇది జరుగుతుంటే ఈమె ఎక్కడెక్కడైతే పిల్లలకి గాయపడ్డారో ఆ గాయపడ్డ పిల్లలని సేవ చేస్తూ కనిపించింది. మిగతా వాళ్ళందరూ ఏదోదో బిజీగా ఉంటే ఈ మొక్కతో ఏదో తేడాగా ఏంద్రీ ఈ మొక్కతో ఏదో చేస్తుందంటే ఎక్కడెక్కడైతే ఆడపిల్లలు మగపిల్లలు కింద పడి ఉన్నారో వాళ్ళందరిని లేపుతూ కనిపించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది డింపుల్ యాదవ్ ఇప్పుడు. ఓకే, ఒకసారి ఆమె వీడియో చూద్దాం. చూడండి, నేను ఒకసారి ఆమె వీడియో చూపిస్తాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రాశారు. యాడ్ వస్తుంది. ఇది చూడండి. The Cockroach Janata Party's protest ended. వాయిస్ రకం చూపిస్తున్నా సో దట్ కాపీ రైట్ స్ట్రైక్స్ అని. సో ఇవన్నీ జరుగుతుంటే సడన్గా ఈమె లైమ్లో కోట్లో వచ్చింది. ఇదిగో చూడండి ఏమేం చేస్తుంది. మీరు దీన్ని జాగ్రత్తగా చూస్తే అక్కడ కింద పడి ఉన్న వాళ్ళకి సేవ చేస్తూ కనిపించింది ఈమె. అందరు వెళ్ళిపోతే మొత్తం అయిపోయింది. మొత్తం ఎవరోళ్ళు అటు వెళ్ళి పోలీసుల దెబ్బకి తట్టుకోలేక వెళ్ళిపోతే ఆ మొక్క దగ్గరే ఉంది. ఏమంటే మీరు ఎంపీ గారు, సమాజ్వాదీ పార్టీ ఎంపీ గారు మీరు ఎందుకు ఉన్నారంటే అక్కడ పిల్లలు మొత్తాన్ని కింద పడి ఉంటే నన్ను పొమ్మంటావా, నేను ఇక్కడే ఉంటా, ముందు ఆ పిల్లల మొత్తాన్ని ఎత్తి హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతవరకు నేను వెళ్ళనని కూర్చుంది. ఓకే, వన్ హ్యుమానిటేరియన్ ఎంపీ. మరి ఆమె కూడా ఆప్షన్ ఉంది కదా, మీడియా ఛానల్కి వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడి మా పిల్లల్ని కొడతారా, మీ అంతు తెలుస్తాము, నువ్వు వచ్చే ఎన్నికల్లో మీకు ఓటేయము అని చెప్పి ఆప్షన్ ఆమె కూడా ఉంది కదా ఎంపీ. బట్ ఆమె చేయలే. ఆమె ఏం చేసింది, కెమెరాల దగ్గరికి వెళ్ళి ఇదంతా పోలా. అరే ఎక్కడెక్కడ ఆడపిల్లలు పడిపోయినారో, బట్టలు చినిగిపోయి ఉన్నాయి, వాళ్ళందరినీ కాపాడుతూ కూర్చుంది అక్కడ ఒక ఎంపీ. సో దట్స్ వేర్ we must appreciate this woman MP. She did good job. That's all what I want to say. Thank you. Namaskar.